హలో గైస్, ఐమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనము సైకిల్ ఎలా యానిమేట్ చేయాలి. ఇది నేను ఈజీ వే చెప్తున్నా. ఎలా అంటే ఈ వేతో అన్ని సైకిల్ కానీ, అది బైక్ లైక్ మోటార్ సైకిల్ కానీ, కార్ కానీ ఏదైనా మీరు ఈ మెథడ్తో మీరు యానిమేట్ చేసుకోవచ్చు, రిగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ వే. సో దాన్ని మనం చూద్దాం. అయితే ముందు మనకు మోడల్ కావాలి. మీరు మోడలింగ్ వచ్చు, మీరు మోడలింగ్ చేసుకుంటామంటే నో ప్రాబ్లం. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంత టైం పేషెన్స్ ఉండదు, రైట్? సో దానికి మనం ఏం చేద్దాం, సో మనం జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీ బైసైకిల్ మోడల్ 3D క్లిక్ చేస్తే మనకి ఫ్రీ 3D అని చెప్పేసి వస్తుంది. ఫ్రీ 3D ఓపెన్ చేయండి. ఇందులో మనకు చాలా ఫ్రీ బైక్స్ ఉంటాయి, సైకిల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో మనము ఏదో ఒక బైక్ మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసా. జస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసా, సో నో ప్రాబ్లం. సో డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఆ మోడల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే నాకు ఇక్కడికి మోడల్ అయితే వచ్చేసింది. ఓకే, సో ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, డిలీట్ చేద్దాం. నా మనకి సైకిల్ మోడల్ ఉంది ఇక్కడ. అన్ని సెట్స్ మనకి సపరేట్ ఇక్కడ ఉంటాయి. సో వీటన్నిటిని మూవ్ అవ్వాలి అండ్ ఆల్సో మూవ్ అయ్యేటప్పుడు రొటేషన్ కూడా జరగాలి, ఆటోమేటిక్గా జరగాలి. ఓకే, మ్యాథ్స్ ఫార్ములా యూజ్ చేద్దాము. చిన్న మ్యాథ్స్ ఫార్ములా, పెద్దది ఏం కాదు, డోంట్ వరీ, టెన్షన్ అవసరం లేదు. పెద్ద ఫార్ములా ఏమి ఉంటుంది, వెరీ స్మాల్. సో అదే ఎలా చూద్దాం. సో ఇప్పుడు మన ఫస్ట్ ఒక ఎంటీ కావాలి అండ్ ఆల్సో ఫస్ట్ అన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ, ఆల్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, ఆల్ ట్రాన్స్ఫార్మ్స్, షిఫ్ట్ ఏ. ఇక్కడ ఎంటీ ఉంది కదా, ప్లెయిన్ యాక్సెస్ తీసుకోండి, స్కేల్ చేయండి, పెద్దగా స్కేల్ చేసుకొని మీకు కావాల్సినంత, నాకు ఇంత చాలు. నా ఇంకొంచెం, కంట్రోల్ ఏ, ఆల్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. మనం ఇది చూసుకుంటే రొటేట్ చేస్తే చూడండి ఇలా రొటేట్ అవుతుంది. ఇది కూడా అలా, ఎందుకంటే దీని పివోట్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇది కూడా అంతే. సో దట్స్ నాట్ ద వే, అలా అవ్వకూడదు. అండ్ పెడల్స్ సపరేట్ ఉన్నాయి. సో పెడల్స్ రెండు సెలెక్ట్ చేయి, ఈ మధ్యలో సెలెక్ట్ చేసి కంట్రోల్ పీ కాదు, కంట్రోల్ జే క్లిక్ చేస్తే అదంతా ఒకటి అవుతుంది. చూడండి, అలా కాదు కదా, మిడిల్లో నుంచి అవ్వాలి. సో అది ఫస్ట్ సెట్ చేయాలి మనం. సో ట్యాబ్ 3 అన్నీ సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఎస్, కర్సర్ టు సెలెక్టెడ్ అంటే మధ్యలోకి కర్సర్ వచ్చేసిన తర్వాత ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్. ఇప్పుడు ఇది నేను ఎక్స్ యాక్సిస్ లో రొటేట్ చేస్తే పర్ఫెక్ట్గా రొటేట్ అవుతుంది, అవునా? అలాగే ఇది కూడా ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి, సెలెక్ట్ చేయాలి, షిఫ్ట్ ఎస్, కర్సర్ టు సెలెక్టెడ్, ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్. రొటేట్ అయింది కదా. నా ఇది కూడా అంతే, ట్యాబ్ సెలెక్ట్ ఆల్. ఓకే, ఆల్ ఎల్ అంటే అయిపోతుంది, షిఫ్ట్ ఎస్, కర్సర్ టు సెలెక్టెడ్, ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్. ఇప్పుడు ఇది కూడా మనకి పెడల్ లాగా రొటేట్ అవుతుంది. చూసారా, చూడండి, పెడల్ లాగా రొటేట్ అవుతుంది. సో ఇది కూడా సెట్ అయిపోయింది మనకి. ఇప్పుడు చైన్కి వద్దులేదు, ప్రస్తుతం చైన్ రొటేషన్ అవసరం లేదు. చెయ్యొచ్చు అది కూడా కావాలంటే, బట్ చైన్ రొటేషన్ ఏంటి, ఇప్పుడు మిడిల్ దీనికి మళ్ళీ ఒక కర్వ్, అంటే మనం చేసేటప్పుడే ఇప్పుడు ఇది సపరేట్ చేసి ఒక కర్వ్ ఉంటుంది దీనికి. ఆల్రెడీ వీడు ఇచ్చే ఉంటాడు కర్వ్, కర్వ్ ఇచ్చాడు కదా, కర్వ్తో యానిమేట్ చేయాలి. మనం అంతకుముందు చేసాం కదా, అలాగే కర్వ్తో యానిమేట్ చేయాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ చేసింది కాబట్టి ఫర్గెట్ అబౌట్ దట్, అంత డీటెయిలింగ్ అవసరం లేదు. ఓకే, కార్టూన్ వీడియోస్ కాబట్టి అంత డీటెయిలింగ్ అవసరం లేదు. ఓకే, దాని గురించి మర్చిపోండి. నా ఎంటీకి ఒక నేమ్ ఇద్దాం. ఓకే, బైసైకిల్ _కంట్రోలర్ అని చెప్పేసి నేమ్ ఇస్తాం. ఓకే, నా ఇది అన్ని ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ పి, ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇది మూవ్ చేస్తే మొత్తం సైకిల్ మూవ్ అవుతుంది కదా. బట్ ఇలా మూవ్ చేస్తే వీల్స్ రొటేట్ అవ్వాలి, కానీ రొటేట్ అవ్వట్లేదు. సో దాన్ని ఇప్పుడు మనం చేద్దాం డ్రైవర్స్ యూజ్ చేసి. ఓకే, సో ఎయిదర్ ఇక్కడైనా సెలెక్ట్ చేయండి లేదా ఎన్ క్లిక్ చేయండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, ఎన్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో
ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి రొటేషన్ ఉంది కదా, రొటేషన్లో ఎక్స్ యాక్సిస్లో మనకు రొటేట్ అవ్వాలి, అవునా? సో ఎక్స్ యాక్సిస్లో రొటేట్ అవుతుంది ఇది. ఓకే, లేదు ఇటు సైడ్ ఉందనుకో రొటేట్ అయి వేరే సైడ్ రొటేషన్ ఉందనుకో అప్పుడు వై యాక్సిస్లో వేరే డిఫరెంట్ యాక్సిస్లో రొటేషన్ అవుతుంది అనమాట. సో అది చూసుకోండి ఒకసారి. ఓకే, సెలెక్ట్ చేసి ఆర్ క్లిక్ చేసి ఏ యాక్సిస్లో, వై యాక్సిస్లో అయితే ఇలా రొటేట్ అవుతుంది, ఈ యాక్సిస్లో ఇలా రొటేట్ అవుతుంది, ఎక్స్లో అయితే ఇలా అవుతుంది. సో మనకి ఇలా కావాలి, సో మనకి ఎక్స్ కావాలి. ఓకే, నా ఎక్స్లో జస్ట్ హోవర్ చేసి అంటే మౌజ్ కర్సర్ దాని మీద పెట్టి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి మీకు ఇక్కడ యాడ్ డ్రైవర్ ఉంది కదా, యాడ్ డ్రైవర్ యాడ్ చేయండి. యాడ్ డ్రైవర్ యాడ్ చేసిన తర్వాత షో ఇన్ డ్రైవర్ ఎడిటర్ వచ్చింది. సో దీంట్లో మనకి ఎక్స్ రొటేషన్ ఇక్కడ చూపిస్తుంది. సెలెక్ట్ చేయడాన్ని సెలెక్ట్ చేస్తే మనకు ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ రాకపోతే ఎన్ని క్లిక్ చేస్తే వస్తాయి. ఓకే, ఇలా ఉందనుకో ఎన్ని క్లిక్ చేస్తే వస్తాయి. వచ్చిన తర్వాత టైప్ అంతా సేమే. ఓకే, మనకి ఇది ఆల్రెడీ ఉన్నది తీసేసి యాడ్ ఇన్పుట్ వేరియబుల్ క్లిక్ చేసి ఇందులో ట్రాన్స్ఫార్మ్ ఛానల్ సెలెక్ట్ చేసి ఇందులో బైసైకిల్ కంట్రోలర్ మనం ఇందాక చేసినాం కదా, అది ఇక్కడ ఆబ్జెక్ట్లో పెట్టాలి. పెట్టి ఏ యాక్సిస్లో మనకి కదిలితే ఇది తిరగాలి, వై యాక్సిస్లో కదిలితే వీల్స్ ఎక్స్ యాక్సిస్లో తిరగాలి. సో వై యాక్సిస్ లొకేషన్ పెట్టుకుంది రైట్. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి రొటేట్ అవుతుంది కానీ రివర్స్ రొటేట్ అవుతుంది. చూసారా, రివర్స్ అవుతుంది. యాక్చువల్గా నేను ఇటు పోయినప్పుడు ఇది ఎటు ఇలా రొటేట్ అవ్వాలి, బట్ ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో అది మార్చాలి. అది ఎలా మార్చాలి? రైట్ క్లిక్, ఓపెన్ డ్రైవర్స్ ఎడిటర్. ఇక్కడ ఎక్స్ప్రెషన్లో -var డివైడెడ్ బై 0.35 అనేది రేడియస్ అనుకుందాం. ఓకే, రేడియస్ చేస్తే ఏమవుతుంది? దీన్ని కాపీ చేసుకోండి, బెటర్ కాపీ చేసుకోండి. రైట్ నా ఇప్పుడు ప్రాపర్గా తిరుగుతుంది. రైట్, అది కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది. కొద్దిగా కదిలిచ్చినా ఎక్కువ తిరుగుతుంది. అది మనం మార్చుదాం. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్. వైర్లోకి వెళ్ళి యాడ్ డ్రైవర్లో చేసిన తర్వాత షో డ్రైవర్ ఖచ్చితంగా ఎడిటర్లోకి వెళ్ళండి. ఎడిటర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి సేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. అక్కడ ఏది కాపీ చేస్తారో అది పేస్ట్ చేసి ఇది ఆఫ్ చేసి కొత్త డ్రైవర్ యాడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఛానల్, సైకిల్ కంట్రోలర్, బై లొకేషన్. యూ క్యాన్ అప్డేట్ డిపెండెన్సీస్ అనొచ్చు. సో చూడండి తిరుగుతుంది కదా, పర్ఫెక్ట్. మనకి పెడల్ కూడా అలాగే జరగాలి. సేమ్ లాజిక్. రైట్ క్లిక్, యాడ్, వెళ్ళండి, సెలెక్ట్ చేయండి, ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఛానల్ సెలెక్ట్ చేయండి, బీజర్ కంట్రోలర్, వై లొకేషన్. సో మనకి ఇప్పుడు అన్ని రొటేషన్స్ అయితే ఇప్పుడు మనకు జరుగుతాయి. సో రిగ్గింగ్ చేయకుండా కన్స్టెంట్స్ ద్వారా మనము చేస్తున్నాం అనమాట. చూసారా, కావాలంటే మీరు కీ ఫ్రేమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఐ పెడుతున్నా, 60 దగ్గర ఇక్కడ జరిపేసి పెడుతున్నా. ఓకే, సో తిరుగుతూ పెడల్ కూడా మూవ్ అవుతుంది, కానీ చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతున్నాయి. మనకి అంత అవసరం లేదు కదా. సో అది మార్చాలి. ఎలా? ఇది సెలెక్ట్ చేయి, మళ్ళీ ఓపెన్ డ్రైవర్ ఎడిటర్లోకి వెళ్ళు. ఇక్కడ ఫార్ములాలో చిన్న మార్పు ఏంటంటే ఇది మల్టిప్లైడ్ విత్ 0.2. ఓకే, వచ్చిన వాల్యూని 0.2తో మల్టిప్లై చేయి. దాట్ విల్ రెడ్యూస్ ద రొటేషన్. ఓకే, రొటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, 0.2 అంతే. ఈ సింపుల్ ఫార్ములా. ఓకే, వేర్ అంటే ఇక్కడ జస్ట్ వేరియబుల్. ఓకే, మనకు అవుట్పుట్ వచ్చే వేరియబుల్ని రేడియస్తో డివైడ్ చేసి దాన్ని మల్టిప్లైడ్ బై, ఇప్పుడు లెట్స్ సే లొకేషన్ 2 ఉంది, 2 డివైడెడ్ బై 0.35 ఎంత వస్తుంది? క్యాలిక్యులేటర్లో చూద్దాం ఒకసారి. 2 డివైడెడ్ బై 0.35 ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఓకే, ఇంటూ 0.2. చూడండి తగ్గిపోయింది. లిటరలీ 5 నుంచి 1.14కి వచ్చింది, అవునా? సో అది అందుకే నేను రొటేట్ చేస్తున్నా. ఇక్కడ వ్యార్ అనేది మనకి మోస్ట్ ప్రాబబ్లీ వ్యార్ ఏమొస్తుంది మనకి? వై యొక్క లొకేషన్, ఈ ఎంటీ వైలో ఏ లొకేషన్లో ఉందో అది మనకి వ్యార్ వస్తుంది. ఆ వ్యార్ని రేడియస్ సమ్ రేడియస్ ఇచ్చినాం 0.35, దాంతో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూని మళ్ళీ మల్టిప్లైడ్ బై 0.2 చేస్తే మనకి తగ్గుతుంది, సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది.
సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ప్లే చేస్తే చాలు, చాలా స్లోగా మనకి రొటేషన్ అయితే జరుగుతుంది. పర్ఫెక్ట్. ఓకే, సో అంత బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇవి డిలీట్ చేద్దాం. ఓకే, సో మరి ఇదంతా వర్క్ అవుతుంది, ఓకే ఫైన్. బట్ మరి మనకి మన యానిమల్ క్రాసింగ్ వీడియోస్లో ఇది ఒక కర్వ్స్ని ఫాలో అవ్వాలి మనం. ఎందుకంటే మనం దీన్ని యానిమేట్ చేయాలంటే ఎన్ని ఫ్రేమ్స్ అని యానిమేట్ చేస్తాం, కదిలించుకుంటా యానిమేట్ చేయలేము కదా, రైట్? సో దానికోసం ఏం చేస్తామంటే ఒక కర్వ్ తీసుకుందాం. ఎలాగా, షిఫ్ట్ ఏ, కర్వ్, పాత్, మనకి పాత్ వస్తుంది ఇక్కడ. ఓకే, రొటేట్ దాట్ ఇన్ జీ యాక్సిస్. జీ యాక్సిస్లో రొటేట్ చేసి 90 degrees. స్కేల్ చేయండి వై యాక్సిస్లో. ఓకే, నేను స్కేల్ చేస్తున్నా, కరెక్ట్గా పెట్టుకుందాం. కింద పెట్టుకొని నేను దీన్ని కొంచెం పైకి జరుపుతా, దీన్ని ఇంకా కొంచెం పైకి జరుపుతా. ఈ రెండింటిని సబ్ డివైడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఒక కర్వ్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ కర్వ్ ఎక్కి దిగాలి, లేదా ఇంకా వాట్ ఎవర్ మీరు ఏం కావాలి. ఇప్పుడు ఇది ఇంకా దీన్ని నేను ఎక్స్ట్రూట్ చేసుకోవచ్చు టు మేక్ ఇట్ మోర్ న్యాచురల్, అలాగా. ఓకే, సో ఇప్పుడు ఈ కర్వ్ని ఇది ఫాలో అవ్వాలి. ఎలా, సెలెక్ట్ దిస్ అండ్ ఫస్ట్ దీన్ని కంట్రోల్ ఏ, ఆల్ ట్రాన్స్ఫార్మ్ చేసేసి ఈ ఎంటీ ఏదైతే ఉందో బైసైకిల్ కంట్రోల్ ఉందో అది సెలెక్ట్ చేసి కన్స్ట్రెయింట్స్లోకి వెళ్ళి ఫాలో పాత్ ఉంటుంది, సెలెక్ట్ చేయి. ఆబ్జెక్ట్ ఈ కర్వ్ సెలెక్ట్ చేయి, ఆటోమేటిక్గా అది స్నాప్ అయింది. అవునా, ఇప్పుడు మూవ్ చేస్తే ఏం జరగట్లేదు, బికాస్ మనం ఎందుకంటే యానిమేట్ చేయలేదు. లెట్స్ యానిమేట్ చేసా. ఇప్పుడు ప్లే చేస్తే సో అది వెళ్తుంది, కానీ కర్వ్ని ఫాలో అవ్వట్లే. మీరు చూసుకుంటే ఈ కర్వ్ చూసారా, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా వీల్స్ ఎలైన్ అవ్వలే. చూసారా, ఎలైన్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఫాలో కర్వ్. ఇప్పుడు పర్ఫెక్ట్. మరి చూసుకుంటే ఇప్పుడు చూసారా, మనకి వీల్స్ కూడా మూవ్ అవుతున్నాయి, యాక్చువల్గా రొటేట్ అవుతున్నాయి, కానీ మనకు కనపడట్లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. వీల్స్ కూడా రొటేట్ అవుతున్నాయి. పెడల్ చూడండి కావాలంటే, పెడల్ చూడండి, పెడల్ మారింది చూసారా. అది దీన్ని స్లో చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, మీకు ఆల్రెడీ నేను చెప్పా, బట్ మళ్ళీ చెప్పాను. ఓకే, కావాలంటే మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇదే యానిమల్ క్రాసింగ్ దాంట్లోనే అదే ప్లేలిస్ట్లో ఉంటుంది. బ్యాక్లో చెప్పా ఏం చేయాలి. మనం స్లో చేయాలంటే పాత మెషిన్లోకి వచ్చి ఎలివేషన్ని కొంచెం మనం స్లో చేసుకోవాలి, ఎక్కడ కావాలంటే అక్కడ కీ పెట్టుకోవాలి. ఓకే, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దీని గురించి నేను మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, సో అది మనం యానిమేట్ చేసే విధానం. పర్ఫెక్ట్గా మనకి ఇది ఫాలో పాత్ అయింది, వీల్స్ మూవ్ అవుతున్నాయి. సరే, వీల్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాయి, ఎందుకంటే మనకి రొటేషన్ జరుగుతుంది అంతే. వీల్ రొటేషన్ కనపడదు ఎందుకంటే సర్కిల్, కానీ మీరు చూసుకుంటే ఇది కదులుతుంది చూడండి, పెడల్. ఓకే, అలా సో రెండర్ చేసినప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు ఫాస్ట్గా ఉంది కాబట్టి అర్థం అవుతుంది అలా. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఒకసారి ట్రై చేయండి, బైక్తో ట్రై చేయండి, కార్తో ట్రై చేయండి, అన్నిటికీ సేమ్. ఓకే, సేమ్, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, జస్ట్ ఓరియంటేషన్ అంటే రొటేషన్ డిఫరెన్సెస్ ఉంటాయి, అవి మీరు చూసుకోవాలి. ఇప్పుడు నా బైక్ రొటేషను ఫార్వర్డ్ వై ఉంది కాబట్టి ఇటు రొటేట్ అవుతున్నాయి వీల్స్, అదే ఫార్వర్డ్ ఎక్స్ ఉంటే రొటేషన్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ డ్రైవర్స్లో ఇది ఇక్కడ డ్రైవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వై లొకేషన్ నేను ఎక్స్ లొకేషన్ పెట్టుకుంటా, అప్పుడు ఏమవుతుంది, నేను ఎక్స్లో చేంజ్ చేస్తే రొటేట్ అవుతుంది. ఇది చూసారా, నేను ఎక్స్లో చేంజ్ చేస్తే రొటేట్ అవుతుంది, వైలో చేస్తే అవ్వట్లే. మళ్ళీ చూడండి, మిగతా అన్ని తిరుగుతున్నాయి,
మీరు చూసుకుంటే మిగతా అన్ని తిరుగుతున్నాయి, ఇది తిరగట్లేదు. కానీ ఇది మళ్ళీ ఎక్స్లో ఉన్నప్పుడు ఇది తిరుగుతుంది. అది దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. జస్ట్ అంతే. మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ఆబ్జెక్ట్ మనం ఇక్కడ ఇచ్చామో ఆ ఆబ్జెక్ట్ వైలో కదిలినప్పుడు నువ్వు ఎక్స్లో రొటేట్ అవ్వు అని చెప్తున్నాం అంతే. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ రొటేషన్ ఇచ్చినాం కాబట్టి అదే మూవ్ అవుతుంది. వై రొటేషన్ ఇస్తే వై మూవ్ అవుతుంది. అలా ఇట్స్ వెరీ సింపుల్, ఒక్కసారి అర్థమైతే. సో ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఎమ్మటే క్లారిఫికేషన్ చేస్తాను. అండ్ ఎస్ సార్, చాలామంది ఇంకా కూడా యానిమల్ క్రాసింగ్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. ప్లీజ్, మనం ఇప్పటిదాకా చేస్తుంది అదే. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకా మనం చేసింది యానిమల్ క్రాసింగ్ వీడియోసే. ఓకే, హౌస్ చేసాము, మీరు కూడా హౌస్ చేయండి. ప్లాట్ఫామ్ పెట్టాము, హౌస్ ఎదురుగా ప్లాట్ఫామ్ పెట్టండి. యానిమల్ తయారు చేసాము, యానిమల్ పెట్టండి. రిగ్గింగ్ చేసాము మనం, అవునా? రిగ్గింగ్ ఎలా చేయాలో చెప్పాను, అది చేయండి. యానిమేట్ ఎలా చేయాలో చెప్పాను, అది చేయండి. కర్వ్ని ఎలా ఫాలో అవ్వాలో చెప్పాను, అది చేయండి. అన్ని కంబైన్ చేస్తే ఒక వీడియోలో అదే యానిమల్ క్రాసింగ్ వీడియో. యానిమల్ క్రాసింగ్ ఫౌంటైన్, వాట్ ఎవర్ ద నేమ్ ఈస్, అదే. ఇప్పుడు ఈ సైకిల్ మనం చేసాము. ఇప్పుడు నేను రిగ్ చేసిన యానిమల్ ఉంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి దాన్ని పేరెంట్ చేయాలి. దేనికి పేరెంట్ చేయాలి? ఇక్కడ ఒక ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి పేరెంట్ చేసుకోవాలి అంతే. దీంతో పాటు అది కూడా మూవ్ అవుతుంది. See, you have to think. See, this is a field where you imagine everything. అవునా? Everything is creative. Be creative. మీరు నేర్చుకోవాలి, చేయడం కాదు ఇంపార్టెంట్. ఐ నో లాట్ ఆఫ్ యూ గైస్ థింకింగ్ ఈ వీడియోస్ చేసి పెడితే చాలా మంది చూస్తారు, మనీ వస్తే. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, ఫస్ట్ మీరు నేర్చుకుంటే దీనికన్నా ఇంకా నేను చెప్పేదానికన్నా బెటర్ చేయొచ్చు. ఎందుకంటే నాకు వీడియోస్ అంత చేసే టైం లేదు కాబట్టి నేను ఎంత తక్కువ టైంలో మీకు తొందరగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సో మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేసి యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, యూజ్ యువర్ క్రియేటివిటీ. అవునా? సో ట్రై. నేను ఇన్ని వీడియోస్ చెప్పాను, అన్నీ కలపండి, ఒక వీడియో అయిపోతుంది మీకు. దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నేను అంత వీడియో, గంట వీడియో ఒకసారి రికార్డ్ చేసి పెట్టేంత టైం నాకు ఉండదు. దట్స్ వై నేను తక్కువలో చేస్తున్నా. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ కీప్ లెర్నింగ్ అండ్ థింక్ క్రియేటివ్. ఓకే, డు నాట్ waste your time on YouTube videos which are like just saying you can do uh, this video in 5 minutes and make money. Don't waste time on those videos. 5 నిమిషాల్లో చేసి మనీ ఎర్న్ చేయండి, 5 నిమిషాల్లో కాటన్ వీడియోస్ చేసి మనీ ఎర్న్ చేయండి ఇలా చెప్తుంటారు. అది అలా వర్క్ అవ్వదు. ఓకే, ఇట్ ఆల్వేస్ టేక్స్ టైం. కూర్చోవాలి టైం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నాకు మోడలింగ్ వచ్చు, యానిమేషన్ వచ్చు, రిగ్గింగ్ వచ్చు, నాకు అన్ని ఆల్మోస్ట్ అన్నీ నేను చేస్తాను. కానీ నేను ఏ చైల్డ్ కార్టూన్ వీడియోస్ కానీ ఏది నేను పెట్టట్లేదు యూట్యూబ్లో. ఎందుకు? నేను పెడితే నాకు వచ్చాయి కదా, రియల్గా మనీ వచ్చుంటే. నాకు ఎందుకు రావట్లేదు? బికాస్ ఇట్స్ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ దానికి సపరేట్గా టైం కేటాయించాలి. అండ్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ గేమ్స్ అండ్ ఆల్, దాని మీద నేను పెట్టలేను. దట్స్ వై ఆలోచించండి చేసే ముందు, బాగా ఆలోచించండి. ఆ వీడియోలు చూసి అలాగే చేయాలని కాదు, మీకు ఎలా కావాలి మీరు ఆలోచించాలి. క్రియేటివిటీ యూజ్ చేస్తేనే యూట్యూబ్లో సక్సెస్ ఉంటుంది. అందరు చేసేలాగా మనం చేసే సక్సెస్ ఉండదు, కొత్తగా చేయాలి. ఓకే, నేనంటే టీచింగ్ కాబట్టి నేను చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా సేమ్, బట్ మీరు అలా కాదు. రైట్? థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు మై వీడియోస్. ఇఫ్ యూ వాంట్ ఇన్ డెప్త్ లెర్నింగ్, మీకు సర్టిఫికేషన్ అవి కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను మీకు డీటెయిల్ 1 by 1 మీకు క్లాసెస్ తీసుకుంటాను, 1-on-1 క్లాసెస్ తీసుకొని మీకు నేర్పిస్తాను, మీతో ప్రాజెక్ట్స్ చేపిస్తాను. ఓకే, మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాను. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్.